మనకున్న జ్ఞానం దేవుణ్ణి మనకు దూరం చేసేస్తూ ఉంది. మనకున్న ధనం దేవునికి మనం దూరం అయ్యేటట్టుగా చేస్తూ ఉంది. మనకున్న బలగం, మనకున్న బలం, ఇవన్నీ దేవుణ్ణి మనకు దూరం చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనకున్న వాటిని బట్టి గర్వపడుతూ దేవునికి దూరమై పరలోక రాజ్యాన్ని గూర్చిన ఆలోచనే తలంపే లేని వారుగా మనము బ్రతికితే మన జీవితం వ్యర్థం. మన కుటుంబాల్లో తరిమివేయబడుతున్న వారుగా మనమున్నాం. ఎన్ని కుటుంబాల్లో సమాధానం ఉంది? ఎన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఐక్యంగా ఉన్నారు? ఒకసారి పరిశీలించుకుందాం. ఈ భర్తన ఆయన లేకుండా ఉంటే ఎంత బాగుండు. ఆయన వచ్చాడంటే ఇంట్లో గొడవ, ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి. తను లేకుండా ఉంటే ఎంత బాగుండు. నిన్ను కూర్చి నీ భార్య అలా అనుకుంటుందా? అయితే తను మనస్సులో నిన్ను తరిమి వేసినట్టే. ఓ భార్య, నీ గురించి నీ భర్త అబ్బా యమా నస పెట్టేస్తుంది. తను ఏదైనా కావాలంటే పదే పదే నాకు అది కావాలి 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 అని విసిగించేసి నా ప్రాణం తీసి కొంటుంది. ఈ భార్య లేకుండా ఉంటే నేను ఎంత ప్రశాంతంగా బ్రతుకుతానో కదా అని ఏ భర్త అయినా నిన్ను గురించి అనుకుంటే, నీ భర్త మనస్సులో నీవు తరిమి వేయబడిన దానివి. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? నీ నోట ఉన్న గర్వపు మాట దానికి కారణమై ఉండొచ్చు. తల్లిదండ్రులు ఈ బిడ్డలు లేకుండా ఉంటే ఎంత బాగుండు, వీడు పుట్టి నాకేం నెమ్మదినిచ్చాడు, ఒక్క మాట వినడు. లక్షలకు లక్షలు దారపోసి వాడిని చదివిస్తూ ఉంటే కనీసం 35 మార్కులు కూడా తెచ్చుకోవట్లేదు. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను, ఈ బిడ్డల వల్ల నాకేం ప్రయోజనం ఉంది? ఈ బిడ్డలు లేకపోతే ఎంత నెమ్మదిగా ఉండేవాడినో కదా, ఎంత నెమ్మదిగా ఉండేదాన్నో కదా అని. బిడ్డలారా, మీ గురించి ఓ తల్లిదండ్రులు ఆలోచిస్తే ఇలా, నీ తల్లిదండ్రుల మనస్సులో నీవు తరిమి వేయబడ్డావు. నీ తల్లి నీ తండ్రి నిన్ను కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ భార్య నిన్ను కోరుకునే భర్తగా నీవు ఉండాలి. నీ భర్త నిన్ను కోరుకునే భార్యగా ఉండాలి.